హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ పళ్ళెం చేసుకుంటున్నాము. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇష్టం కాలేని వాళ్ళు కూడా చిన్నపిల్లల సమేతం తినుకోవచ్చండి గోరుచిక్కుడుకాయ పళ్ళెం. ఇందుకు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. గోరుచిక్కుడుకాయ అనేది మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసి పెట్టుకోండి. తెల్లగడ్డ, ఈరుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, శనగ్గింజలు ఏంచి పొడి చేసి పెట్టుకున్నానండి. చిక్కుడుకాయ అనేది ఉప్పేసి కొద్దిగా నీళ్లు పోసి తగినంత ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకున్న తర్వాత అది వంపేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ పోసుకొని అందులోకి శనగబ్యాళ్ళు, ఉద్దిన బ్యాళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అందులోకి సాసులు యాడ్ చేసుకోవాలి. అది బాగా చిట్లిన తర్వాత మనం ఇందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇది 50% ఫ్రై అవ్వాలండి. ఇందులోకి మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెంబలు, ఈరుల్లి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 40% ఫ్రై అయితే చాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకును కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత మనం గోరుచిక్కుడుకాయని ఉడకపెట్టి నీరంతా వంపేసి సైడ్లో పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. కొద్దిసేపు తక్కువ మంటలో పెట్టి ఇందులోనే ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా పచ్చివాసన పోయే వరకు. ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే శనగ్గింజలు వేయించి పెట్టుకుని అది పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. కొంతమంది తురిమిన కొబ్బరి కూడా వేసుకుంటారు, కానీ ఇది కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి శనగ్గింజల పొడి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. తురిమిన కొబ్బరి కావాలంటే మీ ఇష్టం వేసుకోవచ్చు, లేదంటే శనగ్గింజల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కొద్దిగా ఇందులోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది చపాతీకి కానీ రైస్కి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైతే ఇది తినకుండా ఉంటారో చేదు అనేసి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ వీడియోస్ని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.